హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మలుపులు తిరిగిన జీవితం చివరి భాగం గురించి తెలుసుకుందాం. భయం మనసులో కలవరం రేపుతుంటే మొట్టమొదటిసారిగా ప్రతిమ ఉన్నదే అని ఆలోచన ఏర్పడింది. ప్రతిమకు ఎవరూ లేరు. ప్రతిమను బయట వాళ్లకు ఇచ్చి పెళ్లి చేయాలంటే కనీసం 7-8 లక్షలన్నా కావాలి. అంత డబ్బు బయటకు పోకుండా వరుణ్కే ఇచ్చి పెళ్లి చేస్తే డబ్బులు పోవు. వరుణ్కి అమ్మాయి దొరుకుతుంది అని చాకచక్యంగా లెక్క వేసింది. ఆ లెక్కలోనూ ఒకరోజు మట్టి పడింది. కిరణ్ ప్రతిమల ప్రేమ కలాపాలను అనుకోకుండా చూసినప్పుడు బలంగా అదిరిపడ్డది. ప్రతిమను కిరణ్ ఇష్టపడితే వరుణ్కి అమ్మాయిని వెతకటంలో మళ్ళీ శ్రమ పడాల్సి వస్తుందే అని మనసులో బాధ మొదలైంది. కిరణ్కి అమ్మాయినివ్వటానికి క్యూలో నిలబడతారు అనే పరిస్థితిలో పెద్ద కొడుకు వరుణ్ కోసం మనసులో తాను నిర్ణయించుకున్న అమ్మాయిని చిన్న కొడుకు ఇష్టపడటమా అనే కోపం వచ్చింది. అదే సమయం కిరణ్ని ప్రతిమ ఇష్టపడటం కూడా ఆమెకు నచ్చలేదు. తన లెక్కను వాళ్ళు తప్పుగా మారుస్తున్నారే అనే షాక్ లోపల నుండి అహంభావాన్ని కెలికింది. ప్రతిమ తనను మాత్రమే కాకుండా వరుణ్ని కూడా కలిపి మోసం చేసిందని కుమిలిపోయింది. అభిమానం, ప్రేమ చూపి పెంచింది ఇందుకేనా? నా ఇష్ట ప్రకారమే ఆమె నడుచుకోవాలి గాని ఆమె ఇష్టానికి నేను నన్ను మార్చుకోవాలనే అవసరం నాకు లేదు అనుకున్నది. ఎటువంటి గొడవ, చర్చ లేకుండా ఏమీ తెలియనట్లు వాళ్ళు వేసుకున్న ప్రేమ లెక్కను తప్పుగా చిత్రించి తాను విజయం సాధించాలని అనుకునే కిరణ్కి అమ్మాయిని చూసి అతనితో ఏమీ చెప్పకుండా అందరినీ కన్ఫ్యూజ్ చేసి పెళ్లి చూపుల కార్యక్రమం జరిపింది. ఆ అమ్మాయి అందం, అంతస్తు, చదువు కిరణ్ మనసును మారుస్తుందని ఆమె వేసుకున్న లెక్కను అతను చెడగొట్టాడు. తన ప్రేమ విషయంలో మొండిగా ఉండి ఇప్పటికీ పెళ్లి వద్దు అని చెప్పి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళేంతవరకు కూడా ప్రతిమను ఇష్టపడుతున్నది నోరు విప్పి చెప్పలేదనే ఆశ్చర్యకరమైన విషయం. ఏ ధైర్యంతో అతను వెళ్ళాడు? ప్రతిమ తనను తాను కాపాడుకోగలదు అనే నమ్మకంతోనా? ఈ పరిస్థితులలోనే హార్ట్అటాక్ రూపంలో దేవుడు అత్తయ్య సహాయానికి వచ్చాడు. దానినే సాకుగా పెట్టుకొని ప్రతిమను వరుణ్తో పెళ్లికి ఒప్పించింది అత్తయ్య. ఈ పెళ్లికి కిరణ్ రాకుండా ఉంటేనే మంచిది అని ఆమె అనుకున్నప్పుడు వరుణే తమ్ముడు వస్తేనే పెళ్లి జరుగుతుంది అన్నాడు. ఇది ఎందులోకి వెళ్ళి ముగిస్తుందో అనేది తెలియలేదు. మంచిగా ముగుస్తుందా లేక ఇంకా సమస్య పెద్దదవుతుందా? రామలక్ష్మి మెదడు గజిబిజి అయింది. ఇలాగంతా అత్తయ్య జరుపుతోంది కాబట్టి అత్తయ్య ప్రతిమను పరపక్షంగా చూస్తుందనేది నిజం కాదు. తన కడుపున పుట్టిన పిల్లల కంటే ప్రతిమ మీద అధిక ప్రేమ ఉంచిందనేది అబద్ధం కాదు. కానీ దానికోసం ప్రతిమ దగ్గర ఓడిపోవటం అత్తయ్యకు ఇష్టం లేదు. తాను వేసిన లెక్కే కరెక్ట్గా ఉండాలి అని మాత్రమే అనుకుంది. అలా అనుకోబట్టే ప్రేమకు విరోధి అయిపోయింది. తెల్లవారేంత వరకు ఆమె కూడా నిద్రపోలేదు. పెళ్లి ఏర్పాట్లు జరుగుతూనే ఉన్నాయి. వరుణ్ పజిల్ యొక్క మరో ముఖంలా తిరుగుతున్నాడు. ప్రతిమకు ఒక్కొక్కసారి అతన్ని చూడటానికే భయం వేస్తోంది. ఒక్కొక్కసారి అతన్ని చూస్తే ఖచ్చితంగా ఇతను ఏదో మంచే చేయబోతాడు అనే నమ్మకం ఏర్పడుతోంది. మొత్తానికి ఏం జరుగుతోందో మాత్రం అర్థం కావటం లేదే. ఏదో నదిలో కొట్టుకు వెళ్తున్నట్టు ఉంది. అది ప్రతిమను తీరానికి తీసుకువెళ్తుందా లేక ముంచుతుందా? కిరణ్ దగ్గర నుండి ఎటువంటి సమాచారమూ లేదు. అతను వస్తాడా రాడా అనేదే తెలియలేదు. తన పెళ్లి ఎవరితో జరగబోతోందో తెలియక పెళ్లికి రెడీ అవుతున్న అమ్మాయి ఈ ప్రపంచంలో తాను ఒక్కతినే అని అనిపించింది ప్రతిమకు. పెళ్లి రోజు దగ్గర పడుతుంటే ప్రతిమ గుండెలో దడ పెరుగుతోంది. గడియారంలోని ముళ్ళును చూస్తేనే వణుకు పుడుతోంది. పెళ్లికి 2 రోజుల ముందు అమెరికా నుండి వచ్చాడు కిరణ్. వాడిపోయిన మొహంతో, మనసు నిండా కోపంతో ఎవరి దగ్గర మాట్లాడకుండా మేడ మీదకు వెళ్ళిపోయాడు. మాట్లాడకపోయినా అతను రావటమే సంతోషం అని అనుకుంటోంది అత్తయ్య. వరుణ్ మాత్రం మేడ మీదకు వెళ్ళి కిరణ్తో మాట్లాడి వచ్చాడు. ఏమిట్రా వాడికి ఇంకా కోపం ఎందుకట? వాడి పెళ్ళి ఆపేశాం కదా, మరింకా ఎందుకు కోపం? ఏమీ తెలియనట్లు అత్తయ్య అడగటంతో వరుణ్ ఆమెను కోపంగా చూశాడు. అమ్మకు నిజంగానే ఏమీ తెలియదా లేక తెలియనట్లు నటిస్తోందా అనే ఆలోచనతో వరుణ్ ఏమీ మాట్లాడలేదు. ఏరా, నీ డ్రెస్ వచ్చిందా?
వాటిని తీసుకురావద్దా? ఏం టైలర్రా వాడు? పెళ్లి బట్టలను సరైన సమయానికి కుట్టివ్వాలని తెలియదా వాడికి? వరుణ్ ఆలోచనలను పెళ్లివైపుకు మళ్లించాలని వరుణ్ణి అడిగింది తల్లి. తీసుకువస్తాను. డ్రెస్సు ఎక్కడికి పోతుంది? ఆ రోజు సాయంత్రమే వెళ్ళి వరుణ్ తన పెళ్లి డ్రెస్ తీసుకువచ్చాడు. ఆడపెళ్లివారు, మగపెళ్లివారు అందరూ వాళ్లే కాబట్టి ఇల్లే పండుగ వాతావరణంతో వెలిగిపోయింది. పెళ్లి మండపానికి సామాన్లను చేరవేస్తున్నారు. పొద్దున్న అనంగా వచ్చాడు. ఇంతవరకు ఏమీ తినలేదు. కిందకు రానే లేదు. వాడికేమిట్రా కావాలి? తల్లి చెప్పిన వెంటనే కిరణ్ మేడపైకి వెళ్ళాడు. ఏమిట్రా కిరణ్, ఎందుకు ఏమీ తినలేదు? ఎర్రబడ్డ కళ్ళతో అన్నయ్యను చూశాడు తమ్ముడు. నీ పెళ్లిలో భోజనం ఒక పట్టు పడదామని కడుపును ఖాళీగా ఉంచుకున్నా. వరుణ్ నవ్వుతూ తమ్ముణ్ణి చూశాడు. నా మీద నీ కోపం పోదని నాకు తెలుసురా కిరణ్. ప్రతిమ నా దగ్గర మీ ఇద్దరి ప్రేమ గురించిన అన్ని విషయాలు చెప్పినా నేను కొంచెం కూడా మనస్సాక్షి లేకుండా ఆమె మెడలో తాళి కట్టబోతున్నాననే కోపమే నీకు, అంతే కదా? సమాధానం చెప్పకుండా కిరణ్ తల తిప్పుకున్నాడు. నేనేం చెయ్యనురా. తోడపుట్టిన తమ్ముడా, 10 నెలలు మోసిన తల్లా అని ఆలోచిస్తే అమ్మే ముఖ్యంగా కనబడుతోంది. ఆమె సంతోషమే నాకు ముఖ్యం. కన్నతల్లి యొక్క కన్నీటి బొట్టు కార్చినా మన పడవ మునిగిపోతుంది. నా కోసరం కాకపోయినా ఆమె కోసం నేను ప్రతిమతో జీవించే తీరాలి. వేరే దారి లేదు. కానీ నేను నీకు ఒకే ఒక నమ్మకాన్ని ఇవ్వగలను. అమ్మ వేసిన ముడికి బలం ఎక్కువ, లేక దానికంటే బలంగా దేవుడు వేరే ముడి వేస్తున్నాడా అనేది రేపుగానీ తెలియదు. నీకు ప్రతిమకు దేవుడు ముడి వేసుంటే ఆమె నీకే దొరుకుతుంది. లేదు, నాకు వేసుంటే నాకు దొరుకుతుంది. అలా గనక ఆమె నా భార్య అయితే ఆమె యొక్క పాత ప్రేమను మర్చిపోవటానికి నేను తయారుగా ఉన్నాను. నువ్వు మర్చిపోవటం మంచిది. వరుణ్ తమ్ముడి వీపు మీద సమాధానంగా తట్టి లేచి బయటకు వచ్చాడు. అంతవరకు బయట నిలబడి వాళ్ళ మాటలను దొంగతనంగా వింటున్న తల్లి గబుక్కున పక్కకు జరిగి తనని దాచుకుంది. ఆమె ముఖంలో ప్రశాంతత, ఆనందము నిండుకుంది. పాతవన్నీ తల్లి కోసం మర్చిపోయి జీవించటానికి తయారుగా ఉన్న వరుణ్ గుణం ఆమెను ఆశ్చర్యపరిచింది. తనని ఇంత గొప్పగా గౌరవిస్తున్నాడని తెలుసుకున్నప్పుడు ఆమెకు గర్వంగా ఉంది. ఖచ్చితంగా దేవుడు నా లెక్కను తప్పుగా మార్చడు. నా ఇష్ట ప్రకారమే ఎటువంటి ఆటంకమూ లేకుండా వరుణ్ ప్రతిమల పెళ్లి జరుగుతోంది. కొన్ని రోజులైతే అన్నీ సర్దుకుంటాయి. మంగళసూత్రం తాడుకు శక్తి ఎక్కువ. అది వీళ్లను బాగానే జీవింపచేస్తుంది. కిరణ్ కూడా మారతాడు. వదిన అనే మనిషి మరొక తల్లి అనే భావం అతనిలో ఏర్పడుతుంది. రోజులు గడుస్తున్న కొద్దీ వాడి పెళ్లికి అంగీకరిస్తాడు. తనకు తగిన అమ్మాయిని వెతికే బాధ్యత నాకు అప్పగిస్తాడు. వాడికి తగిన అమ్మాయిని వెతికి పెళ్లి కూడా చేసి ముగిస్తాను. 2 పిల్లలు సంతోషంగా జీవిస్తారు. ఇంతకంటే ఒక తల్లికి ఇంకేం కావాలి అనే ఆలోచనలతో సంతోషంగా కిందకు వెళ్ళింది తల్లి. తన గదిలోకి దూరిన వరుణ్కి నవ్వొచ్చింది. తన వెనుకే మేడపైకి వచ్చి తమ మాటలను దొంగతనంగా విన్న తల్లిని గుర్తుకు తెచ్చుకున్నందుకే ఆ నవ్వు. మంచి టైం చూసి అందరూ మండపానికి బయలుదేరారు. ప్రతిమ పూర్తి పెళ్లికూతురు అలంకారంతో కారులోకి ఎక్కింది. అత్తయ్య, మరో 2 బంధువులు పక్కన కూర్చోగా బయలుదేరటానికి రెడీ అయింది కారు. మరో కారులో మగవాళ్ళందరూ ఎక్కారు. అరటి చెట్లు, పందిరి, సీరియల్ బల్బుల అలంకారంతో ఇల్లు కలకలలాడుతోంది. ఇల్లు తాళం పెట్టాలా? ఎవరైనా ఒకరింట్లో ఉంటే మంచిది కదా? వరుణ్ అడిగాడు. పనమ్మాయి రావాలి, అదింకా రాలేదు. ఒక పని చేయండి, మీరంతా బయలుదేరండి. పనమ్మాయి వచ్చిన వెంటనే చెప్పేసి వస్తాను అన్నాడు వరుణ్. ఏమిట్రా ఇది? పెళ్ళికొడుకును నిన్ను వదిలిపెట్టి మేమెలా వెళ్ళగలం? రేయ్ కిరణ్, నువ్వు కావాలంటే ఉండేసి తర్వాత వస్తావా? అడిగింది తల్లి. వాణ్ణి మీతో రానీయమ్మా, అక్కడ చాలా పనులున్నాయి. పెళ్ళికొడుకైతే ఏమిటట? నాకేమన్నా కొమ్ములు మొలిచాయా? మంచి రోజు కదా, ఇల్లు తాళం వేయకూడదని ఆలోచిస్తున్నా. మీరు బయలుదేరండి. పనమ్మాయి వచ్చిన వెంటనే చెప్పేసి ఒక ఆటో పట్టుకొని వచ్చేస్తాను. ఆటో ఎందుకు? నీ స్కూటర్ ఉందిగా, దాంట్లోనే రా. అక్కడేమైనా అర్జెంటు పనులుంటే ఎవరికైనా పనికొస్తుంది. వరుణ్ వాళ్ళను పంపించి ఇంటి లోపలకు వచ్చాడు. అరగంట తర్వాత పనమ్మాయి వచ్చింది. దాని చేతికి ఇంటి తాళాలు ఇచ్చి
వరుణ్ బయలుదేరాడు. ఏదైనా ఫోన్ వస్తే ఎవరు ఏమిటి అని అడిగుంచు. కళ్యాణ మండపం అడ్రస్ అడిగి ఎవరైనా మాట్లాడితే పక్కనే పత్రిక పెట్టాను చూడు, అది చూసి అడ్రస్ చెప్పు. లెటర్ ఏదైనా వస్తే తీసి ఉంచుకో. నువ్వొకదానివే నా పెళ్ళి చూడకుండా ఉంటావు, పర్వాలేదు. తర్వాత నీకు మాత్రం స్పెషల్గా వీడియో వేసి చూపిస్తాను. వరుణ్ స్కూటర్ స్టార్ట్ చేశాడు. మనసు ఎలా వెళ్ళమంటే స్కూటర్ను అలా నడిపాడు. సిటీ దాటి హైవేలోకి ప్రవేశించి నిదానంగా వెళ్తోంది అతని స్కూటర్. కళ్యాణ మండపంలో అతని కోసం అందరూ కాచుకొనున్నారు. ఇదిగో వచ్చేస్తాడు అని నమ్ముతుంటారు. సమయం అవుతున్న కొద్దీ ఆందోళన చెందుతారు. మండపం లోపలకు బయటకు తిరుగుతుంది తల్లి. అల్లల్లాడిపోతుంది. నాన్న ఇంటికి ఫోన్ చేస్తారు. అప్పుడే బయలుదేరి వెళ్ళిపోయారు అని పనమ్మాయి చెప్తుంది. మనిషి ఒక దిక్కుగా వెతుకుతారు. అతను దొరకడు. అమ్మ ఏడుస్తుంది. ఎక్కడికెళ్ళి చచ్చాడు ఈ దరిద్రుడు అని తిట్టుకుంటుంది. రాత్రంతా రాకపోవటంతో ఇక ఏం చేయాలి అని ఒక అర్జెంట్ మీటింగ్ జరుగుతోంది. పెళ్ళి ఆగటం అపశకునం. మంచి కార్యం ఆగిపోకూడదు. ఒకవేళ అతనికి ఈ పెళ్ళి ఇష్టం లేదో ఏమో, అందుకే రాకుండా ఎక్కడికో పోయాడు. అందుకని పెళ్ళి ఆగిపోవాలా? పెద్ద కొడుకు లేకపోతే ఏమిటి? చిన్న కొడుకు ఉన్నాడే, వాడికి పెళ్ళి కొడుకు చేయండి చెప్పాడు వరుణ్ మామయ్య. అక్కడున్న అందరూ వంతుపాడారు. ప్రతిమ మీరు కన్నబిడ్డ కాదు. అయినా కానీ ప్రేమంతా వలకపోసి పెంచారు. ఆమె పెళ్ళి ఆగిపోతే, అందులోనూ మీ కొడుకు రాకుండా పోయినందువలన ఆగిపోయిందని తెలిస్తే ఆమె భవిష్యత్తు చీకటైపోతుంది. ఆమెను పెళ్లి చేసుకోవటానికి ఎవరూ ముందుకు రారు. వరుణ్కి నమ్మకమైన ఒకే ఒక్క మనిషి అయిన అతని మామయ్య వరుణ్ చెప్పించిన డైలాగులను అక్షరం మార్చకుండా చెప్పాడు. ఆయన దగ్గర మాత్రమే నిజం చెప్పి సహాయం అడిగాడు. ఆ విషయాన్ని ఎవరి దగ్గర చెప్పకూడదని చేతిలో చేయి వేయించుకున్నాడు. ప్రతిమకు కిరణ్కి ఆయనే పెళ్లి చేయాలని ఆ బాధ్యతను ఆయనకు అప్పగించాడు. వరుణ్ నల్గొండ దగ్గరకు చేరుకున్నాడు. స్కూటర్ ఆపాడు. ఇక ఏం చెయ్యబోతాము? అక్కడున్న ఒక బండరాయి మీద కూర్చొని ఆలోచించాడు. చిన్న వయసు నుండి అతను బిడియస్తుడు. అమ్మ, నాన్న, తమ్ముడితో తప్ప వేరే ఎవరి దగ్గర గబుక్కున మాట్లాడడు. ప్రతిమ వాళ్ళింటికి రావటంతో అతని బిడియం ఇంకా ఎక్కువయింది. ఆమె అతన్ని ఆపి కూర్చోబెట్టి మాట్లాడుతుంది. అలా మాట్లాడి అతని బిడియాన్ని కొంచెంగా తగ్గించింది. కొన్ని రోజుల తర్వాత ఆమెతో కొంచెం సహజంగా మాట్లాడాడు. ఒకసారి ప్రతిమకు బాగుంటుందని స్టిక్కర్ బొట్లు కవర్ ఒకటి ఎక్కడో దారిలో అమ్ముతుంటే కొనుక్కొని వచ్చాడు. ఆ రోజే అమ్మ అడిగింది, ప్రతిమను నీకు నచ్చుతుందా? ఎందుకు అడుగుతున్నావు? లేదు, బొట్టు బిళ్ళలు కొనుక్కొనిచ్చావే, దారిలో చూశాను, బాగున్నాయి, అందుకే కొనుక్కొచ్చాను. ఇందులో తప్పేముంది? తప్పు లేదు. ముసిముసి నవ్వు నవ్వింది. దాన్ని నీకు ఇచ్చి పెళ్లి చేస్తే అన్నది. అతను వెంటనే సిగ్గుపడ్డాడు. ముఖంలో మార్పు కనబడకూడదని పరుగెత్తుకొని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అమ్మ దాని గురించి మాట్లాడకపోయినా ఆమె చెప్పిన మాటలు, ప్రతిమ యొక్క అందము అతని మనసులో నిద్రపోతున్న ఏదో ఒక భావాన్ని తట్టి లేపింది. పెళ్లి చేసుకున్న తర్వాత మొదటి రాత్రి రోజున తన ప్రేమను ఆమెకు పెళ్లి కానుకగా ఇవ్వాలని అనుకున్నాడు. అమ్మ వాళ్ళ పెళ్లిని నిర్ణయించిన రోజు లోపల ఒక పిల్లాడిలాగా మారిపోయి ఎగిరి గంతులేశాడు. కానీ అన్నీ పొంగుతున్న పాలులాగా అణిగిపోయింది. తనది అని అనుకుంటున్న దానిని అతనికే తెలియకుండా కలలాగా అయిపోయింది. తనది వన్ సైడ్ లవ్ అని తెలిసిన నిమిషం లోపల కుమిలిపోయాడు. అదే సమయం కిరణ్ని ఆమె ప్రేమించింది అని ఆవేశపడలేదు. ఇది దేవుడి యొక్క ఇష్టం అని తీసుకున్నాడు. తల్లి యొక్క పథకాలను స్వయంగా ఆపలేమని అర్థం చేసుకున్న పరిస్థితులలో ఆమె దారిలోనే వెళ్ళి ప్రేమికులను ఒకటి చేర్చాలని నిర్ణయించుకున్నాడు. అతని పథకం ప్రకారమే ఇంతవరకు జరిగింది. రేపటి ముహూర్తంలో కిరణ్ ప్రతిమ మెడలో తాళి కడతాడు. ఇక ప్రతిమ తమ్ముడి భార్య. ఆమెను మనసులో తలుచుకోవటం కూడా మహాపాపం. వాళ్ళు సంతోషంగా ఉండాలంటే తాను అక్కడికి వెళ్ళనేకూడదు.
అదే సమయం ఇంకొక అమ్మాయితో కూడా జీవితాన్ని పంచుకోవటానికి తయారుగా లేను. ఎప్పుడైతే మనసు ఒకదాన్ని విడిచిపెట్టాలని నిర్ణయించుకుందో అప్పుడే మనసు అన్నిటినీ విడిచిపెడుతున్నట్టు అర్థం. ఎందుకు? ప్రేమ, అభిమానాలు అనే వలలో చిక్కుకొని గిలగిలా కొట్టుకోవటం, అన్ని బంధాలు తెంపుకొని ఒక జ్ఞాని జీవితానికి తనని తయారు చేసుకోవటం కష్టమా ఏమిటి? అవును, అదే సరి. అన్నిటినీ తెంపుకోవాలి. ఇక్కడ ఏదీ శాశ్వతం కాదు. బంధుత్వాలను వదిలి కొత్త జన్మ ఎత్తాలి. స్కూటర్ను అక్కడ వదిలేసి నడవటం మొదలుపెట్టాడు. బస్ స్టేషన్ చేరుకున్నాడు. అక్కడ బస్సు ఎక్కి రైలు స్టేషన్కి వెళ్ళాడు. ఎర్నాకుళం రైలు ఎక్కాడు. ఖాళీగా ఉన్న బెర్త్లో పడుకున్నాడు. వరుణ్ ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడో ఎవరికీ తెలియదు. విన్నారు కదా ఫ్రెండ్స్, ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.